అనంతం వాసికిం శేషం పద్మనాభం చ కబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా. నాగేంద్రాయ నమః. కార్తీక శుద్ధ చవితి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. దీనిని మహాచతుర్థి అంటారు. అన్ని పాపాలను పోగొడుతుంది. చెవి సంబంధమైన వ్యాధులున్నవారు, రాహుకుజ దోషాలున్నవారు, వివాహం కాని కన్యలు, సంతానం లేనివారు, మనఃక్లేశం గలవారు వీరంతా పుట్టకపోయి ఆవు పాలు నివేదించి సర్పరూప సుబ్రహ్మణ్యుని పూజించి పుట్టమట్టిని ధరించి సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం స్వీకరించటం వలన వారి వారి అభీష్టాలను పొందగలరని శాస్త్రవచనం. ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వభద్ర, పూర్వాషాఢ ఈ 5 నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో న అగ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతి వేగంగా వెళ్ళేదాన్ని నాగము అంటారు. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. కార్తీక మాసం మొదలైంది. ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో శివకేశవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ నెలలో వచ్చే పండుగలలో ఒకటి నాగుల చవితి. హిందువులు పాములను దేవతలుగా భావించి పూజిస్తారు. శివుడి మెడలో కంఠాభరణంగా శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పం నాగులుగా మన పురాణాలు పేర్కొన్నాయి. సనాతన ధర్మంలో ప్రతి జీవిలో దైవం చూడమని పేర్కొంది. అలా ప్రకృతిలో భాగమైన చెట్లు, పక్షులను మాత్రమే కాదు, ఆవు నుంచి నాగుపాము వరకు అనేక రకాల జంతుజాలాలను పూజిస్తారు. అలాంటి పండుగలలో ఒకటి నాగుల చవితి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా నాగం. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ఉర అంటారు. కావున సర్పానికి ఉరగము అని కూడా పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనము కూడా ఉరగములమే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవన క్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది. కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. ఈ పండుగను దీపావళి వెళ్ళిన తరువాత కార్తీక మాసం శుక్లపక్షం శుద్ధ చవితి తిథి రోజున ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు ఈ నాగుల చవితి పండుగను ఘనంగా జరుపుకుంటారు. నాగుల చవితిని శాస్త్ర ప్రకారం చవితి రోజునే జరుపుకోవాలని, నవంబర్ 5వ తేదీ రాత్రి 8:56 వరకు చవితి ఉంటుంది. దీంతో చవితి తిథి సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్తమయం సమయం వరకు నవంబర్ 5వ తేదీన ఉంటుంది కనుక ఈరోజు నాగుల చవితి వేడుక జరుపుకున్నాం. 5వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుండి 8:20 గంటల మధ్యలో పాలు పోయొచ్చు. అలాగే 9:10 నుంచి 12:40లోగా మంచి సమయమని సూచించారు. భారతీయ సనాతన సాంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావనాది. వేదంలో నాగపూజ కనిపించకున్న సంహితాల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలలో వివిధ జీవరాశులు నివసిస్తాయి. వాటిలో 5 రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు.
చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈ రోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి. కద్రువ నాగమాత మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే ఆకాశం మధ్యన వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధము అదే. సర్పమే మందర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. పాములకు ప్రాణదానం చేసిన అస్థీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలు నేర్చుకున్న అస్థీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు. పరీక్షిత్తు పాము కాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వసర్పజాతి నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తమ కుమారుడు అస్థీకుణ్ణి కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యా నైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. సర్పహింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం అంటాడు ఆస్తికుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితి నాడు ఈ కథ వింటే నాగదోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. పొట్ట దగ్గర పూజ చేసే విధానం. పొట్ట దగ్గరకు వెళ్ళి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఆ తరువాత పొట్టను పసుపు కలిపిన నీటితో అభిషేకించాలి. ఆ తరువాత పొట్టపై కొద్దిగా బియ్యపిండి, పసుపు, కుంకుమ చల్లాలి. వీలైతే బియ్యపిండి, బెల్లం తురుము, పచ్చి ఆవు పాలు కలిపి ముద్దగా చేసి సర్పం ఆకారంలో చిన్న పడగను తయారు చేయవచ్చు. ఆ పడగను తమలపాకులో పెట్టి పుట్ట మీద ఉంచాలి. అనంతరం పుట్ట చుట్టూ పుష్పాలను అలంకరించుకోవాలి. పొట్ట దగ్గర ప్రమిదిలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. అనంతరం చలిమిడి లేదా చిమ్మిలిని నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి పొట్ట చుట్టూ 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత కొద్దిగా పుట్టమన్ను తీసుకొని చెవులకు కంఠానికి పెట్టుకొని ఇంటికి తిరిగి రావాలి. నవరంధ్రాల విశిష్టత. మన శరీరాన్నే ఒక పుట్టగా భావిస్తే ప్రతి ఒక్కరిలోనూ 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటారు. ప్రతి ఒక్కరి శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెనుబాము అని పిలుస్తారు. వీటిలో కుండలిని శక్తి మూలాధార చక్రంతో పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఇది మన శరీరంలోని కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ మనిషిలోని సత్యగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో వికసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని చెప్తారు. అందుకే నాగపంచమితో పాటు ప్రత్యేకమైన పర్వదినాల్లో పాములు ప్రత్యక్షంగా జీవించే పుట్టలో పాలు పోస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం నాగపంచమి రోజున పాములకు ప్రత్యేక పూజలు చేసి పాలు పోసి నైవేద్యం సమర్పించటం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అలాగే కుజదోషం, కాలసర్పం దోషాలకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. అందుకే నాగదేవతలు ఉండే పుట్టలలో పాలు పోసి నైవేద్యంగా ఇవ్వటం వల్ల
వైవాహిక సమస్యలు తొలగిపోతాయని, గర్భదోషాలన్నీ మాయమవుతాయని చాలామంది నమ్ముతారు. అన్నిటికంటే వేగంగా వెళ్ళేది కాలము. కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే కాలనాగము లేదా కాలనాగు అని అంటారు. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తుల నాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాథలు కానవస్తున్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం. నాగేంద్ర, మేము మా వంశములో వారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాడనుకో, పడగ త్రొక్కితే కస్సు బుస్సుమని మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. నూకలు నువ్వు తీసుకొని మోకలు మాకివ్వు తండ్రి అని చల్లి పొట్టమన్ను చెవులికి పెట్టుకుంటాము. మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండడానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజన్నా మనసారా తలుచుకొని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్యోద్దేశం. నాగుల చవితి పండుగకు సంబంధించిన పౌరాణిక కథలు అనేకం ఉన్నాయి. ప్రముఖంగా సంక్షేప మహాభారతం ప్రకారం యుద్ధం అనంతరం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు జలంధరుడి పుత్రుడు అయిన తక్షక సర్పరాజును సంహరించడంతో అతని జన్మ సాఫల్యం పొందిందని భావిస్తారు. ఇంకొక కథ ప్రకారం పూర్వం ప్రజలు పుట్టిళ్ల వద్ద సర్పాల ముప్పుతో ఇబ్బందులు పడుతుండగా నాగపూజ ద్వారా వారిని రక్షించేందుకు నాగదేవతలు దీవించినట్లు చెబుతారు. నాగదేవతా పూజ అనేది హిందూ ధార్మిక ఆచారంలో ఎంతో విశిష్టమైనది. సర్పాలను పూజించటం వల్ల సర్పభయాలు తొలగుతాయని, కుటుంబ శ్రేయస్సు, సంతాన భాగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. కుండలిని శక్తిని ప్రతిబింబించే నాగులు జీవశక్తిని, విశ్వంలోని రహస్యాలను సూచిస్తారు. పురాణాల ప్రకారం పూర్వజన్మ పాపాలు లేదా సర్పదోషాల కారణంగా జీవించడానికి నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. నాగదేవత పూజ ద్వారా సర్పదోషం తొలగుతుందని నమ్ముతారు. విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్ మన ధార్మిక విషయాలన్నిటినో మరింత మందికి తెలియజేస్తుందని, మరింతగా ప్రజల్లోకి మన ఛానల్ని తీసుకెళ్తుందని విశ్వసిస్తూ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మన్యం శక్తిహస్తం సేనాన్యమమరే సుతుః ఆజ్ఞారకం అగ్గలాగ్యం భావయే శశిశేఖరం.